తెలంగాణ నుంచి అయోధ్య, హరిద్వార్, తిరుపతి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త ట్రైన్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. చెర్లపల్లి, అయోధ్య మధ్య ట్రైన్ ఆన్ డిమాండ్, సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్ వీక్లీ ట్రైన్ ప్రతిపాదనలు ఉన్నాయి. తెలంగాణ సంపర్క్ క్రాంతిని హరిద్వార్కు వారానికి 2 సార్లు నడపాలని సూచించారు. తిరుపతి సర్వీసులను నిజామాబాద్, బోధన్ వరకు పొడిగించే ప్రతిపాదనలు ఉన్నాయి. రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందనుంది. కేంద్రం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రావాల్సిన నిధులు విడుదల కాకపోయినా లబ్ధిదారుల చివరి బిల్లుల చెల్లింపును రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు 185 కోట్లను చివరి బిల్లుల కింద విడుదల చేస్తామన్నారు. ఈ మొత్తం గురువారం ఖాతాల్లో జమ కానుందని చెప్పారు. మిగిలిన లబ్ధిదారులకు దశల వారీగా చెల్లింపులు చేస్తామని అన్నారు. రెండో విడత లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ సిద్ధమైంది. మరో 15 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ నుంచి నెలకు 2-3 రోజుల చొప్పున నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందగా ఇందులో 1,398 అటవీ బీట్ అధికారి పోస్టులు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్, టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పటికే 9 నోటిఫికేషన్ల దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అక్టోబర్ చివరి నాటికి 100% అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 39 కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేస్తుంది. 299.90 కోట్లతో కొత్త కిచెన్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న కిచెన్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం 70%, 2 స్వచ్ఛంద సంస్థలు 30% చొప్పున వ్యయం భరిస్తున్నాయి. పూర్తిస్థాయి అమలుతో సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. కొండా సురేఖ వ్యవహారం వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాల్లో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం మాటే తన అభిప్రాయమని పేర్కొన్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో తన భేటీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమేనని వివరించారు. ఇక తనపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం మరో కొత్త స్కీమ్ ప్రకటించింది. అదే ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా కుట్టు మిషన్ పొందవచ్చు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు, మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. 100% సబ్సిడీతో ఉచితంగా అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. 12,000 విలువ చేసే ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అర్హులైన వారికి ఉచితంగా అందించనున్నారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం, రాగి, ఖనిజ బ్లాక్లో అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో సింగరేణి నూతన ప్రాజెక్టులు, భవిష్యత్ విస్తరణపై ప్రణాళికలపై సంస్థ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార భద్రతను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమైన అడుగులు వేస్తోంది. గత జూన్ నెలలో రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఉపాహార పథకానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది. ఈ విజయవంతమైన అనుభవంతో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు విస్తరించేందుకు విద్యాశాఖ, ప్రభుత్వ యంత్రాంగం వేగంగా కసరత్తు పూర్తి చేసుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గి చల్లటి గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళా సాధికారతను పెంపొందించే క్రమంలో ఇందిరమ్మ కుట్టు మిషన్ పేరుతో ఒక నూతన ఉచిత పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన బీసీ సామాజిక వర్గ మహిళలకు 100% పూర్తి సబ్సిడీతో సుమారు 12,000 విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ సంక్షేమ శాఖ, తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయనున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు పోలీసులు.